హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 గురుకులంలో అడ్మిషన్స్ పొందడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను వెబ్సైట్ లింక్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఓపెన్ చేయగానే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి February 23 అప్లికేషన్ స్టార్ట్ డేట్ 21 డిసెంబర్ నుంచి 1 ఫిబ్రవరి వరకు. పేమెంట్ స్టార్ట్ డేట్ 21 డిసెంబర్ నుంచి February 1 వరకు. మనం నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. Government of Telangana Common Entrance Test for Admission in Residential Educational Institutes. ఇది అందులో ఉండే ఫెసిలిటీస్ గురించి ఇచ్చారు. ముందు ప్రాస్పెక్టస్లో ఏమేమి ఫ్రీ అమ్యూనిటీస్ ఉంటాయి, మనకి బుక్స్ ఇవ్వడం కానీ, స్కూల్ యూనిఫాము, కాస్మెటిక్ ఛార్జెస్ అవన్నీ, ఇంకా ఫుడ్, మనకి మొన్న ఫుడ్ కూడా అలౌట్ చేయడం చూసాం కదా, సీఎం గారు వెళ్ళి ఓపెన్ చేశారు. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ వేరియస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ యాజ్ మెన్షన్డ్ బిలో. ఇందులో ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ సీట్స్ రిజర్వ్ చేశారో ఇచ్చారు. మొత్తం 4 రకాల రెసిడెన్షియల్ స్కూల్స్కి ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 232, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 82, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 294, జనరల్ రెసిడెన్షియల్ ఆల్ స్కూల్స్ 35. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, ఇది మెయిన్ చూడండి. 5th క్లాస్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉండాలో చెప్పారు. SC ST వాళ్ళకి అండ్ బీసీ మైనారిటీ వాళ్ళకి 5th క్లాస్కి 13 years, SC వాళ్ళు, బీసీ వాళ్ళు అయితే 11. ఫర్ 6th క్లాస్ SC ST 14, బీసీ 12 years. 7th క్లాస్ SC ST 15 సంవత్సరాలు, బీసీ 13 సంవత్సరాలు. 8th క్లాస్ వాళ్ళకి SC ST 16 సంవత్సరాలు, బీసీ 14 సంవత్సరాలు. 9th క్లాస్ వాళ్ళకి SC ST 17 సంవత్సరాలు, బీసీ వాళ్ళకి 15 సంవత్సరాలు. దీనికి మన యాన్యువల్ ఇన్కమ్ అనేది 150,000కి తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో. అదే అర్బన్ ఏరియాస్లో అయితే 2 లక్షలు ఉండాలి. కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అప్లై చేసేటప్పుడు. మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ స్కూల్ సెలెక్షన్, క్యాండిడేట్ సెలెక్షన్ ఎట్లుంటుందంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్గానే క్యాండిడేట్స్ని సెలెక్షన్ చేస్తారు. మెరిట్, రిజర్వేషన్ అంతే. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ ఇన్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఫర్ 2 గంటలు ఉంటుంది ఎగ్జాము. 100 మార్కులకి. 5th క్లాస్ వాళ్ళకి తెలుగు 20 మార్కులు, ఇంగ్లీష్ 25, మ్యాథ్స్ 25, EVS 20, మెంటల్ ఎబిలిటీ 10. అదేవిధంగా 6th క్లాస్ వాళ్ళకి తెలుగు 20, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, EVS 25, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు. అదేవిధంగా 7th క్లాస్ వాళ్ళకి
ఇంగ్లీష్ 20 మార్కులు, మ్యాథ్స్ 25, సైన్స్ 25, సోషల్ 20, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు. 8th క్లాస్ అండ్ 9th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ 20 మార్కులు, మ్యాథ్స్ 25, ఫిజికల్ సైన్స్ 13, బయో సైన్స్ 12, సోషల్ సైన్స్ 20 మార్కులు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు. ఓఎంఆర్ షీట్లోనే మనము ఎగ్జామ్ రాయాల్సింది బబుల్ చేయడము. క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోనూ వస్తుంది. మనకి దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఓఎంఆర్ బబ్లింగ్ అనేది మంచిగా నేర్చుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనము డిస్టిక్ అథారిటీస్ సెలెక్ట్ చేస్తారు. మనం కూడా మన డిస్టిక్ మ్యాక్సిమం మన డిస్టిక్లోనే పడుతుంది. ఎలా సెలెక్ట్ చేస్తారంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ అడ్మిషన్ స్కూల్స్ ఎట్లా మెరిట్ మనం ఎగ్జామ్ రాస్తాం కదా, అందులో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఇంకా రిజర్వేషన్ మన క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది కదా దాని ప్రకారం ఇంకా మనం ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళమా అలా ఇంకొకటి ఆర్మీ పర్సన్స్కి ఒకలాగా అంటే ఇవన్నీ దానికి సంబంధించినవి. అప్లికేషన్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు December 21 నుంచి February 1 వరకు. మనకి ఏమేమి కావాలంటే అప్లికేషన్ చేసుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ నెంబరు, ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఒకవేళ మనం ఫిజికల్ ఛాలెంజర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాలనుకుంటే సర్టిఫికేట్ ఫర్ OHVHH ఆ సర్టిఫికేట్ ఉండాలి. హాల్ టికెట్ అనేది వెంటనే మనం ఎప్పుడైతే సరే మనకు వచ్చేస్తుంది. ఇంతకుముందు లాగానే సేమ్ అంతేగా. అప్లికేషన్ మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే మెసేజ్ పెట్టండి, నేను చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ కూడా. ఒకసారి అది కూడా ట్రై చేద్దాం ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి అని. అప్లికేషన్ లింక్ మీద ప్రెస్ చేయగానే మనం ముందే పేమెంట్ చేసేయాలి. పేమెంట్ చేశాకనే అప్లికేషన్ ప్రాసెస్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడము, నెక్స్ట్ డిక్లరేషన్, నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫిలప్ చేయడం ఉంటుంది అనుకుంటా. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి నేను కామెంట్స్ని బట్టి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తాను. Thank you. Please like, share and subscribe the channel.